గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంక. నారా లోకేష్ తన మార్క్ ని చూపించబోతున్నారా? ప్రభుత్వం ఏర్పడక ముందు యువగలం పాదయాత్రతో పబ్లిక్ లో మంచి పేరును సంపాదించుకున్నారు. ఆ కష్టంతోనే ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. మరి ఆ తర్వాత ఆయన పరిపాలన ఎలా ఉండబోతోంది అనే దానిపైన ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో మనతో పాటు జాయిన్ అవుతున్నారు విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. సో చూస్తున్నాం, నారా లోకేష్ ని ఒకప్పుడైతే చాలా విమర్శలు చేశారు. అమూల్ బేబీ అంటూ ట్రోల్ చేశారు. అసలు ఆయనకు మాట్లాడడం రాదు అంటూ కూడా చాలా వరకు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అనేక రకాలుగా వైసీపీ సోషల్ మీడియా ఏ విధంగా ట్రోల్ చేసిందో మనం చూసాం. కానీ ఎప్పుడైతే యువగలం పాదయాత్ర అయినా స్టార్ట్ చేశారో అప్పటి నుండి అసలు లోకేష్ ఏంటి, లోకేష్ వ్యక్తిత్వం ఏంటి, ఆయనకున్న స్ట్రాటజీ ఏంటి అనేది కూడా ఇప్పుడు ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆయన విజన్ అంతా కూడా క్లియర్ గా కనిపిస్తుంది. అసలు లోకేష్ గురించి ఏం చెప్తారు? ఎస్, మీరు చెప్పింది అక్షర సత్యం అమ్మా. దాదాపుగా ఈ సమకాలీన రాజకీయాల్లో బహుశా అన్ని అర్హతలు ఉండి అత్యంత దారుణంగా అవమానాలు అనాలా, ట్రోలింగ్ అనాలా గురైన రాజకీయ నాయకులు ఇద్దరు. ఒకరు రాహుల్ గాంధీ, రెండు నారా లోకేష్. సుదీర్ఘ రాజకీయ నేపథ్యం, ఉన్నత విద్య, క్లీన్ ఇమేజ్ ఉన్నా కూడా వారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ వచ్చారు, వారి సామర్థ్యాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తూ వచ్చారు. అదే సందర్భంలో ఒక రకంగా నాన్ సీరియస్ పాలిటీషియన్స్, లేజీ ఫెలోస్, ఇట్లా రకరకాలుగా. ఇంకొక అడుగు ముందుకేసి నారా లోకేష్ అయితే విశాఖపట్నంలో సిఏఏ కన్వెన్షన్స్ జరిగిన సందర్భంగా తాను 25 లక్షల రూపాయల స్నాక్స్ తినేశాడు, తాను ఒక తిండిపోతని చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈ విమర్శలు, ఈ వ్యతిరేక ప్రచారాలు, ఈ విష ప్రచారాలన్నింటినీ తట్టుకున్నాడు. 2019 ఎన్నికల్లో ఓటమి చెందాడు. ఈ ఓటమి చెందిన తర్వాత తనలో లోపాలేంటి, తాను ఏ విధంగా వాటిని అధిగమించాలి అని చెప్పని మొట్టమొదటిగా తనను తాను అసర్టైన్ చేసుకున్నాడు. ఎస్, నా ప్రసంగాల్లో లోపం ఉంది, నా వ్యవహారంలో, నా ఆహార్యంలో, నా వ్యవహార శైలిలో లోపం ఉంది, వీటిని నేనే అధిగమించాలి, వీటికేం షార్ట్ కట్స్ ఉండవు. మొట్టమొదట నేను ఇవాళ ప్రజలతో మమేకం అయ్యి ప్రజా సమస్యల పట్ల స్పందించాలి అని అంటే దానికి ఏం షార్ట్ కట్స్ ఉండవు. నేను నిజంగా ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజా సమస్యలను తెలుసుకోవాలి, వాటి మీద నేనే రెస్పాండ్ అవ్వాలి, నేనే ప్రభుత్వాన్ని సూటిగా స్పష్టంగా విమర్శ చేయాలి, మీడియాతో కాన్ఫిడెంట్గా నేనే మాట్లాడాలి, తెలుగు భాష మీద నేనే పట్టు సాధించాలి, నా ప్రసంగాలు నేనే మెరుగుపరుచుకోవాలి, వీటికి ఏం షార్ట్ కట్స్ ఉండవు. సో వీటన్నిటినీ సవాల్గా తీసుకొని కసిగా తనను తాను మలుచుకున్నాడు. తనలో ఉన్న ఆ లోపాలన్నింటినీ తానే అధిగమించాడు. మనకి కోవిడ్కు ముందు చూసిన లోకేష్, కోవిడ్ తర్వాత ఒక్కసారిగా తను స్లిమ్గా తయారయ్యి, అంతకుముందు నీట్గా క్లీన్ షోతో ఉండేవాడు, లైట్ బియర్డ్, తను బయటకు వచ్చి మీడియాని అడ్రస్ చేస్తున్న తీరు, మీడియాని ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా అని చెప్పని అడిగి వాళ్ళతో సంభాషిస్తున్న తీరు, ప్రజా సమస్యల పట్ల స్పందిస్తున్న తీరు, కార్యకర్తల కష్ట నష్టాల్లో భాగస్వామ్యం అవుతున్న తీరు. అరే, ఈ లొకేషన్ కాదే మనం ఒకనాడు చూసింది, ఇతన్నేనా అన్ని విమర్శలకి అంటే ప్రత్యర్థులు గురి చేసింది అని చెప్పని రకరకాల చర్చలకి అక్కడి నుంచి ఆస్కారం కలిగింది. ఎస్, ఇతనిలో కూడా ఏదో జీలు ఉంది. చంద్రబాబు నాయుడు గారి వారసుడిగా గుర్తింపు తెచ్చుకోగలిగే పరిణతి ప్రదర్శిస్తున్నాడు, నాయకుడిగా ఎదుగుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారి కొడుకు అనే ఇమేజ్ నుంచి లోకేష్ తనకి తాను తన సొంత ఐడెంటిటీ సృష్టించుకుంటున్నాడు, తనకి తాను ఎలివేషన్ ఇచ్చుకుంటున్నాడు. ఎవరో జాకీలేసి లేపే ప్రయత్నం కాదు, తనకి తాను తగిన గుర్తింపు తానే తెచ్చుకుంటున్నాడు అని చెప్పని ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది వాస్తవం. ఇంకా అక్కడి నుంచి యువగలం పాదయాత్ర మరింతగా రాటు తేల్చింది. కొత్త లోకేష్ని సమాజం చూసింది, సమాజాన్ని దగ్గరగా లోకేష్ కూడా పరిశీలించాడు. అంతకుముందు నిజంగానే ఎన్టీ రామారావు గారు మనవడుగా, చంద్రబాబు నాయుడు గారి కుమారుడిగా, పార్టీ ఆఫీస్కో ఇంటికో పరిమితమైన స్థాయి నుంచి నిత్యం ప్రజలతో మమేకమవుతా, వివిధ వర్గాల ప్రజలు, వివిధ ప్రాంతాల ప్రజలు, వివిధ స్థాయిల ప్రజలు, వివిధ వృత్తులకు సంబంధించిన ప్రజలు, వాళ్ళ కష్ట నష్టాలు, వాళ్ళ లైఫ్ స్టైల్స్, వాళ్ళ లైఫ్ స్టాండర్డ్స్, ఇవన్నీ దగ్గరగా పరిశీలిస్తా అసలు సమాజంలో ఎన్ని రకాల వృత్తులు ఉన్నాయో కూడా అంతకుముందు తనకు స్పష్టంగా తెలియకపోవచ్చు. ఎన్ని రకాల శ్రేణుల ప్రజలు నివసిస్తున్నారు అంటే
ఒక స్థాయిలో బతికేవాడికి ఒక నెలకి వచ్చే వృద్ధాప్య పింఛన్ మీద మాత్రమే ఆధారపడి బతికే కుటుంబాలు కూడా ఉన్నాయి అనేది తెలియకపోవచ్చు. కానీ దగ్గరగా వెళ్ళిన తర్వాత పరిశీలించిన తర్వాత సమస్యలు తెలుసుకున్న తర్వాత వాళ్ళతో మమేకం అవటం మొదలుపెట్టిన తర్వాత ఏమవుద్ది, ఒక కంఫర్ట్ జోన్లో ఉన్నాడికి ఎదురువాడి కష్టం చాలా చిన్నదిగా కనిపిస్తుంది, కానీ ఆ కష్టం అనుభవించేవాడికి తెలుస్తుంది. అది ఇవన్నీ తను దగ్గరగా పరిశీలించాడు, వాళ్ళతో మమేకం అయ్యాడు. ప్రజలు కూడా అరే ఎన్టీ రామారావు గారు మనవడు, చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి మనతో వచ్చి మనతో పాటుగా కూర్చుంటున్నాడు, మనం చెప్పేది వింటున్నాడు, మన సమస్యల్ని ఆలకిస్తున్నాడు, మనకు ధైర్యం చెప్తున్నాడు, నాయుడు గారు అబ్బాయే కాదు ఇతను నాయకుడిగా కూడా ఎమర్జ్ అవుతున్నాడు అని చెప్పని ప్రజల్లో నుంచి కూడా యాక్సెప్టెన్స్ తెచ్చుకున్నాడు. 2019 తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కొంతమంది సీనియర్ నాయకుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్కి మంత్రి పదవి ఇవ్వకుండా ఉంటే బాగుండేదేమో, లోకేష్ని ప్రమోట్ చేయకుండా ఉంటే బాగుండదేమో అని చెప్పని అభిప్రాయం వ్యక్తం చేసిన వాళ్ళు కూడా కాలక్రమంగా ఆ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. ఎస్, ఇతనిలో ఫైటింగ్ స్పిరిట్ ఉంది, ఇతను విషయాల్ని అర్థం చేసుకునే అవగాహన అతనికి ఉంది, ప్రజలతోటి మమేకం అవ్వగలుగుతున్నాడు, కష్టపడే తత్వం తనలో కూడా ఉంది. పాదయాత్ర మొదలు పెడతానన్న రోజు ఎవరు సీరియస్గా తీసుకోలే. వైసీపీ ఆడే కాదు, తెలుగుదేశం పార్టీలో కూడా ఇతను కొనసాగించగలుగుతాడా, చేయగలుగుతాడా అనే అనుమానాలతోటే పాదయాత్ర మొదలైంది. కానీ చంద్రబాబు నాయుడు గారి అరెస్టు జరిగేదాకా అన్ఇంటరప్టెడ్గా, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర వీకెండ్ హాలిడేస్ ఆయనకి, ఎందుకంటే ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళాలి. సో ఆయన గురువారం సాయంత్రం బ్రేక్ ఇచ్చి శుక్రవారం కోర్టుకు హాజరయ్యి శనివారం ఇంటి దగ్గర లేజర్గా రెస్ట్ తీసుకొని మళ్ళీ ఆదివారం నుంచి మొదలు పెట్టేవాడు. కానీ లోకేష్ అట్లా గ్యాపులు తీసుకోలే. ఆయన కొద్ది సందర్భాల్లోనే, 1 తారక రత్నం చనిపోయినప్పుడు, 2 మహానాడు జరిగినప్పుడు, 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్న సందర్భంగా ఒక 3 రోజులు మొత్తం కలిపినా కూడా సెలెక్టివ్ గా 2-3 సందర్భాల్లోనే తను. అలాగే చంద్రబాబు గారిని జైల్లో వేసినప్పుడు కూడా, అంటే నేను చెప్తుంది చంద్రబాబు నాయుడు గారి అరెస్టు జరిగే వరకు అరెస్టు జరిగేనాటికి ఆయన చిత్తూరు జిల్లా నుంచి వెస్ట్ గోదావరి దాకా వచ్చేస్తున్నారు కదా. ఈస్ట్ గోదావరిలో ఉండగా వెస్ట్ గోదావరి క్రాస్ అయిపోయి ఈస్ట్ గోదావరిలో అడుగుపెట్టిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ జరిగింది. కాబట్టి అప్పటి వరకు అన్ఇంటరప్టెడ్ గా ఒక 2-3 సెలెక్టివ్ ఇన్సిడెంట్స్ లోనే, అది అవసరాలు రీచ్చానే. తన ఫస్ట్ కజిన్ తారక రత్న మేనమామ కొడుకు తను చనిపోయినాడు, తప్పదు. రెండోది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తున్నాయి, కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది, అధికారులు మీరు ఇప్పుడు యాత్ర చేయడానికి వీలు కాదు అన్నారు, తప్పదు. మూడోది పార్టీ మహానాడు జరుగుతూ ఉంది, పార్టీ ప్రధాన కార్యదర్శిగా తను అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఈ 3 సందర్భాల్లో మాత్రమే తను బ్రేక్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఒక 2 సందర్భాల్లో, ఒకటి సాక్షి మీద విశాఖపట్నం కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేసిన సందర్భంగా తను వాంగ్మూలం ఇవ్వడానికి ఒకసారి, అంటే ఆయనకి ఇలాంటి ఆటంకాలన్నీ కూడా సృష్టించేందుకు ప్రయత్నం చేసింది కాదమ్మా. అంటే తనకు తానుగా మంగళగిరి కోర్టులో పోసాని కృష్ణమురళి అలాగే ఇంకొకళ్ళిద్దరి మీద సాక్షి పేపర్ కలిపి మళ్ళీ ఒక పరువు నష్టం కేసు దాఖలు చేశారు. అక్కడ వాంగ్మూలం ఇవ్వడానికి మొత్తం కలిపినా కూడా ఒక 7-8 రోజులే బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది తప్పని పరిస్థితిలో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు, ప్రతి వారం 2 రోజులు బ్రేక్ తీసుకొని ఆయన పాదయాత్ర కొనసాగింది. అటువంటి స్థితి నుంచి చంద్రబాబు నాయుడు గారు అరెస్టు జరిగినాకే లోకేష్ తప్పని పరిస్థితుల్లో బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. పాదయాత్రను ఆపాలంటూ కూడా చాలా కుట్రలు పన్నింది అటు వైసీపీ. చాలా ప్రతిబంధకాలు కల్పించారు. ఆయన ప్రచార రథం లాక్కున్నారు, ఆయన చేతిలోంచి మైక్ లాక్కున్నారు, ఆయన ఒక స్టూల్ మీద నిలబడి మాట్లాడుతుంటే దాన్ని లాక్కున్నారు. జీవో నెంబర్ 1 పేరిట ఆయనకి పాదయాత్రకు ప్రతిబంధకాలు కల్పించే ప్రయత్నం చేశారు. ఎన్ని చేసినా తనను పట్టుదలగా తాను ప్రజలతో మమేకం అవ్వాలనుకున్న ఏ ఇష్యూలో కూడా తను కాంప్రమైజ్ కాల. కాబట్టి 100% పాళ్ళు లోకేష్ ఈ రోజు ఒక ప్రూవెన్ ఫ్యాక్టర్. ఇక్కడ లోకేష్ ని 2019లో ఓడిపోయాడు అని చెప్పని హేళన చేస్తున్నాడు. గుర్తించాల్సింది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. 1978 నుంచి వాళ్ళ కుటుంబం అప్రతిహతంగా గెలుస్తున్న పులివెందుల నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. కానీ లోకేష్ ఎంచుకున్న మంగళగిరి నియోజకవర్గం 1983-85లో డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వర గారు తెలుగుదేశం అభ్యర్థిగా నెగ్గిన తర్వాత మళ్ళీ 2024 దాకా అక్కడ తెలుగుదేశం అభ్యర్థులు ఒక్కసారి కూడా నెగ్గల. అంటే అది యాంటీ తెలుగుదేశం నియోజకవర్గం. ఆ నియోజకవర్గాన్ని ఎంచుకొని సవాల్గా పోటీ చేశాడు. తను 5,000తో ఓడిపోయాడు. కానీ నన్ను ఇక్కడ ఓడించారు. ఆ రోజు సామాజిక వర్గాల సమతుల్యత, నా కులం వాళ్ళు ఎక్కడ ఎక్కువ ఉన్నారు, ఏ నియోజకవర్గం అయితే నాకు సేఫ్ అని చెప్పని లెక్కలేసుకొని కనుక లోకేష్
సేఫ్ నియోజకవర్గం చూసుకుని ఉన్నట్టయితే తను గెలిచేవాడే. అవి చూసుకోలే, తను ఛాలెంజింగ్గా తీసుకున్నాడు. ఎస్, పార్టీ 3.5 దశాబ్దాలుగా ఇక్కడ నెగ్గట్లా, ఇక్కడ నేను పోటీ చేయాలి, నేను ఇక్కడ నెగ్గాలి అని చెప్పని కసిగా పోటీ చేశాడు. కానీ ప్రజామోదం దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేక గాలి వీసింది. ఆ గాలిలో లోకేష్ కూడా ఓడిపోవడం జరిగింది. ఓడినా సరే వెనుచూపలేదు కదా, అదే నియోజకవర్గం నుంచి పోటీ చేశాడు కదా. అదే నియోజకవర్గంలో ఇవాళ 91,000కు పైగా మెజార్టీతో నెగ్గాడు కదా. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి పరిస్థితులు సృష్టింపబడ్డాయి? ఆయన లోకేష్ గారి మీద పోటీ చేయడానికి అభ్యర్థులే దొరకని పరిస్థితి. ముందుగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి అనుకున్నారు, ఆయన తప్పించారు. గంజి చిరంజీవి అనుకున్నారు, ఆయన తప్పించారు. మురుగుడు లావణ్య గారు మూడోసారి, అంటే మనకి వెనకటి రోజుల్లో స్టేజ్ షోల్లో 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు అని ఉండేవాళ్ళు. అట్లా 3వ అభ్యర్థినిగా మురుగుడు లావణ్య గారిని తీసుకొచ్చి చివరికి ఆమెను బలి చేశారు. 91,000కు పైగా ఓట్ల మెజార్టీ తోటి ఎక్కడైతే ఏ ప్రజలైతే ఓడించారో అదే ప్రజలు ఇటువంటి లోకేషే మనకి అభ్యర్థిగా ఉండాలి అని చెప్పని నెగ్గించుకున్నారు కదా. కాబట్టి వాళ్ళ 100కి 100 పాళ్ళు లోకేష్ అనేది వాళ్ళ పార్టీలో, అట్లాగే మంగళగిరి నియోజకవర్గ ప్రజల్లో ఒక ప్రూవెన్ ఫ్యాక్టర్. అలాగే మనం ఇప్పుడు చూసుకుంటే ఇటు మంత్రివర్గ కూర్పు విషయంలో కూడా లోకేష్ అయితే విజన్ తో ఉన్నట్టుగా అనిపిస్తున్నారు. ఎందుకంటే పాత మంత్రులు సీనియర్ లీడర్లను కాదని కూడా కొత్త వారిని మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు. సో దీని వెనుక గల విశ్లేషణ ఏంటి? ఇక్కడ నిన్న చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన 10 ఎలక్షన్స్, అంటే నిన్న జరిగింది మే 13వ తారీఖు జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్, 1983 జనవరి 5వ తారీఖు జరిగిన మొట్టమొదట ఎలక్షన్ నుంచి, అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన మొట్టమొదటి ఎలక్షన్ నుంచి నిన్న మే 13వ తారీఖు జరిగిన ఎలక్షన్ 10వ ఎలక్షన్. ఈ 10 ఎన్నికలకు గాను అయ్యన్న పాత్రుడు గారు అసెంబ్లీకి 9 సార్లు పోటీ చేశారు, ఒకసారి పార్లమెంట్కి పోటీ చేశారు. అంటే 1983 నుంచి డే 1 నుంచి ఈ రోజు దాకా తెలుగుదేశం పార్టీ తోటి ఇంటాక్ట్గా ఉన్న నాయకుడు ఆయన. అటువంటి నాయకుడిని 1983లో 25 సంవత్సరాల వయసులో ఆయన ఎమ్మెల్యేకి ఎన్నికైతే ఆ వయసులో ఎన్టీ రామారావు గారు ఆయన మంత్రిగా ఎంపిక చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు 6వసారి అధికారంలోకి వచ్చింది. గత 5 దఫాలుగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతి సందర్భంలో ఆయన మంత్రిగా పనిచేశారు. అంటే ఆయన నిన్నేం చెప్పారు? ఎస్, ఆ రోజు మమ్మల్ని ఎన్టీ రామారావు గారు యంగ్స్టర్స్ అని చెప్పని పరిగణలోకి తీసుకోకుండా, అంటే సీనియర్లు ఉన్నారు, వీళ్ళు యంగ్స్టర్స్ ఏంటి, వీళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వాలనేది ఇష్యూ పరిగణలోకి తీసుకోకుండా కుర్రాళ్ళమైనా మాకు అవకాశం ఇచ్చారు కదా. మేము 40 సంవత్సరాలుగా పార్టీలో ఎన్నికలు నెగ్గుతూ వస్తున్నాం కదా. ఇప్పుడు కొత్త జనరేషన్కి అవకాశం ఇవ్వాలి, దాన్ని నేను స్వాగతిస్తున్నా అని చెప్పని ఆయన బాహాటంగా ప్రకటించడం జరిగింది. ఎస్, 100కి 100 పాళ్ళు ఇది ఆమోదయోగ్యమైన నిర్ణయం, ఆహ్వానించదగ్గ నిర్ణయం. ఎందుకనంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నది వాస్తవమే. వెలగపూడి రామకృష్ణ బాబు గారు, అయ్యన్న పాత్రుడు గారు, గోరంట్ల బుచ్చి సోదరు గారు, ఇట్లా సుదీర్ఘకాలం నుంచి చట్టసభలకు ఎంపికవుతూ వస్తున్న సీనియర్లు ఉన్నారు. వెస్ట్ గోదావరిలో చింతమనేని ప్రభాకర్ గారు, కృష్ణా జిల్లాలో గద్దె రామ్మోహన్ గారు, గుంటూరు జిల్లాలో దూరిపల్లి నరేంద్ర గారు, ఆయన 6వసారి గెలుస్తున్నారు ఇప్పుడు. కానీ కొన్ని సామాజిక సమతుల్యతలు, కొన్ని సందర్భాల్లో కొంతమందిని ఎంపిక చేయలేని పరిస్థితులు ఉన్నాయి. మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ తరఫున 135 మంది నెగ్గున్నారు, కూటమి నుంచి 29 మంది నెగ్గున్నారు, 164 మంది ఇప్పుడు రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. ఇందులో నుంచి ఎంపిక చేసుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారు కాక 26 మందిని ఎంపిక చేసుకోవాలి. 20 చంద్రబాబు నాయుడు గారితో కలిపి 26 మంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాక 24 మంది మంత్రులను ఎంపిక చేసుకున్నారు. అంటే ఇంకొకరికి అవకాశం ఉంది. ఈ ఒక్కరు ఇంకా చాలా మంది ఉన్నారు. రఘురామ కృష్ణరాజు గారు క్షత్రియ కమ్యూనిటీ నుంచి ఎవరిని ఎంపిక చేసుకోవాలి ఇప్పటికీ. బహుశా ఆ కమ్యూనిటీ నుంచి రేపైనా ఆయనకు అవకాశం ఇస్తారేమో నేను అనుకుంటున్నాను. తర్వాత బోయ్ కమ్యూనిటీ నుంచి ఎవరిని ఎంపిక చేసుకోవాలా? గతంలో కాలువ శ్రీనివాసులు గారు అనంతపూరు, కర్నూలు జిల్లాలో ప్రిడామినెంట్ నెంబర్లో బోయ్ కమ్యూనిటీ ఉన్నారు అక్కడ. మరి వారి నుంచి ఒకరిని ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇట్లా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మీకు పరిస్థితి ఏంటంటే గుంటూరు జిల్లాలో మంగళగిరి నుంచి నారా లోకేష్ని ఎంపిక చేసుకున్నారు. దాన్ని ఆనుకొని ఉంటుంది తెనాలి, మనోహర్ గారిని ఎంపిక చేసుకున్నారు. దాని ఆనుకునే వేమూరు ఉంటుంది. నక్కానంద్ బాబు గారు సీనియర్ ఎస్సీ నాయకుడు, గతంలో మినిస్టర్గా పనిచేస్తున్నారు, పాలిట్ బ్యూరో మెంబరు. మరి ఇప్పుడు ఆయన్ని అంటే వరుస పెట్టి ఒకే నియోజకవర్గాలు ఎంపిక చేయలేరు కదా. దాంతో నక్కానంద్ బాబు గారిని పరిగణలోకి తీసుకోలేకపోయారు. దాని పక్కనే రేపల్లె. అంటే ఇవన్నీ ఒకదానికొకటి ఆనుకొని ఉంటాయి.
మరి రేపటి నుంచి అనగానే సత్యప్రసాద్ గారిని ఎంపిక చేసుకున్నారు. మరి ఒకవేళ ధూళిపాల నరేంద్ర గారిని కూడా ఎంపిక చేయాల్సి వస్తే ఒకే జిల్లాలో కమ్మ సామాజిక వర్గం నుంచి నారా లోకేష్ని మనోహర్ గారిని ఇద్దరిని ఎంపిక చేసుకున్నాక నరేంద్ర గారికి కూడా ఇవ్వలేరు కదా. మరి చూసేవారికి ఆక్షేపణగా ఉంటుంది కదా అది. అంటే ఒకే కులానికి ఇన్ని పదవులు ఒకే జిల్లా నుంచి ఇవ్వడం సాధ్యం కాదు కదా. సో ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కొన్ని. కాబట్టి ఏంటంటే ఒకటి వాస్తవం, లోకేష్ ముద్ర అంటారా లేదు కొత్త తరం వైపు అడుగులు వేస్తున్నారంటారా, ఖచ్చితంగా నాయకత్వం మార్పు జరిగి తీరాలి. ఎందుకంటే 1983 నుంచి ఇప్పటి వరకు చాలా సందర్భాల్లో చట్టసభలకు ఎంపికైన నాయకులు ఉన్నారు. అదే సందర్భంలో భవిష్యత్తు రాబోయే రోజుల్లో పార్టీకి అండదండలు అందించే కొత్త తరాన్ని తయారు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు ఏమంటారు, మనం ఖడ్గం సినిమాలో చూసాం, సంగీత ఒక్క ఛాన్స్ అంటది, రవితేజ కూడా ఒక ఛాన్స్ అంటాడు. ఆ ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా వాళ్ళని ప్రూవ్ చేసుకోగలిగేది. ఇప్పుడు వాళ్ళకి పరిపాలనా సామర్థ్యం ఉందా లేదనేది రుజువు ఎప్పుడవుతుంది, ఆ బాధ్యత అప్పచెప్పినప్పుడు తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాన్స్ ఇచ్చారు, ఆయన ప్రూవ్ చేసుకున్నారు, పక్కకి పెట్టారు. ఆ సామర్థ్యం నిరూపణ జరుగుతున్నట్టయితే ఆయన వయసు ఆయన అనుభవాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఆయనకు అవకాశం ఇచ్చారు ప్రజలు. ఇప్పుడు కూడా చట్టసభలకు ఎన్నికైన శాసనసభ్యులకి అవకాశం కల్పిస్తా ఉన్నారు. ఆ కల్పించిన దాన్ని 100% స్వాగతించాల్సిందే. ఖచ్చితంగా అంటే మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ నుంచి లోకేష్ ఇమేజ్ బిల్డప్ అవుతుందా, లోకేష్ టీం రెడీ చేసుకుంటున్నారా, మేబీ ఆ పార్టీలో కూడా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది కదా. 29 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు, ఇప్పుడు 4వ సారి ముఖ్యమంత్రిగా ఎంపిక అయినారు. పార్టీ ఇంకొక 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో ఈ నాయకత్వం సేల్ అవ్వాలి అని అంటే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారికి సబ్స్టిట్యూట్గా పార్టీ ప్రధాన కార్యదర్శిగా లోకేష్ ఎమర్జ్ అయి ఉన్నాడు. సో లోకేష్ మార్క్ అందామా, లోకేష్ ముద్ర అందామా, ఏదైనా సరే పార్టీ భవిష్యత్తు అవసరాల రీత్యా తన నాయకత్వాన్ని బలపరిచే యంత్రాంగం ఉండాలి. ఆ దిశగా నిర్ణయాలు జరగాలి, ఆ దిశగా అమలు జరగాలి. దానికి తగిన విధమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకునే హక్కు స్వేచ్ఛ ఉంటుంది డెఫినెట్ గా. చూడాలి మరి లోకేష్ తన మార్క్ పరిపాలన ఏ విధంగా అందిస్తారో చూడాల్సి ఉంది. సో ఇది వాళ్ళ విశ్లేషణ. థ్యాంక్ యూ అప్పసన్ రాజేష్ గారు. సో ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి మనం టీవీ.